వాటర్ వర్క్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికుల కేటగిరీ మార్చి జీవితాలు పెంచాలని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు యూనియన్ అధ్యాపకుడు నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికుల కేటగిరీ మార్పు చేయకుంటే ఉద్యమం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. వాటర్ వర్క్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులు చాలని వేతనాలతో బతకటం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించుకుంటే బోర్డు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. 5,000 మంది వాటర్ బోర్డులో అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నారు. వాటర్ సప్లై కానీ, పంప్ ఆపరేటర్స్ కానీ, సివరేజ్ లో పనిచేసే కార్మికులు, అదేవిధంగా సూపర్వైజర్స్, ఎస్టీపీలో పనిచేసే కార్మికులు, మీటర్ రీడర్స్, గోదావరి కృష్ణ పైప్ లైన్ మీద పనిచేసే వాళ్ళు, క్లోరిన్ సెక్షన్ లో పనిచేసే వాళ్ళు, వాచ్మెన్లు, అటెండర్స్, డిఈఓ, డిపిఓ, రకరకాల కేటగిరీలో 5,000 మంది ఈ రోజు బోర్డు నడుపుతున్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల వల్లనే బోర్డు ఈ రోజు నడుస్తుందని చెప్పేసి గర్వంగా నేను తెలియజేస్తున్నా. అయితే అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని గానీ, జీతాల విషయానికి వస్తే మాత్రం వాటర్ బోర్డు ఎండి గారితో సహా కింది స్థాయి అధికారుల వరకు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి కారణం 13,000 మాత్రమే చేతికి వస్తున్నది. ఈ రోజు 13,000 తోటి హైదరాబాద్ మహానగరంలో ఏ విధంగా బతుకుతారో ఒక్కసారి నేను వాళ్ళని అధికారులను గానీ, ఎమ్మెల్యేలను గానీ, ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. 13,500 తోటి ఇల్లు కిరాయిలు కట్టుకోవడం, పిల్లల ఫీజులు కట్టుకోవడం గానీ, నిత్యావసర సరుకులు కొనుక్కోవడం గానీ ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అందుకోసమే న్యాయమైనటువంటి డిమాండ్ గా హైదరాబాద్ మహానగరంలో బతకాలంటే కనీసం 25,000 లేనిది బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇది ఒక ముఖ్యమైన ఎజెండాగా గత 4-5 సంవత్సరాల నుంచి మా యూనియన్ నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నాము. ఆ పోరాటాల ఫలితంగా భాగమే వాటర్ బోర్డులో గతంలో జీవో 11 ఉండే, జీవో 11 తీసేసి జీవో 60 సాధించుకోవడం జరిగింది. 5,000 మంది వాటర్ బోర్డులో అవుట్సోర్స్